బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ అసెంబ్లీలో బయటపడ్డ సొరంగంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ టన్నెల్ అసెంబ్లీ నుంచి ఎర్రకోట దాకా ఉందని అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ చెప్తున్నారు. స్వాతంత్ర సమరయోధులను రహస్యంగా తరలించేందుకు ఈ సొరంగాన్ని బ్రిటిషర్లు వినియోగించేవారని స్పీకర్ అంటుంటే ఆయన వాదనలను చరిత్రకారులు కొట్టిపారేస్తున్నారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోట దాకా సొరంగ మార్గం ఉండడం అసాధ్యం అంటున్నారు. శాసనసభలో బయటపడ్డ సొరంగాన్ని వేరే పనుల కోసం వినియోగించి ఉంటారని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని టన్నెల్ను 10 టీవీ ప్రతినిధి పరిశీలించారు. సొరంగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అక్కడున్న పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చారు. అసెంబ్లీలోని సొరంగం నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీలో ఎటువంటి సొరంగ మార్గం ఉంది అనేది 10 టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం నేను ఢిల్లీ అసెంబ్లీ సెంట్రల్ హాల్ లోపలికి వెళ్తున్నాను. ఇది 70 మంది శాసనసభ్యులు ఢిల్లీని దేశ రాజధానిని పాలిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇదే అసెంబ్లీ హాల్లో ప్రధానంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి అనేక అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలను మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా చూస్తుంటాం. పార్లమెంట్ అలాగే ఏపీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఈ అసెంబ్లీ ప్రాంగణంలోనే ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సహా అనేక చట్టాలకు సంబంధించిన రూపకల్పన వేదికగా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఉంది. సో అసలు ఈ చట్టసభలో ఏముంది అనేది తెలుసుకునేందుకు 10 టీవీ ప్రయత్నిస్తుంది. ఆ దిశగానే ఇప్పుడు మనం ఈ సెంట్రల్ హాల్లోకి వచ్చాం. సో సెంట్రల్ హాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు సొరంగ మార్గం ఏ విధంగా ఉంది అనేది మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఢిల్లీ అసెంబ్లీలో బయటపడ్డ సొరంగానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఒక్కరు మాత్రమే లోపలికి దిగడానికి అవకాశం ఉంది. సొరంగం లోపలికి దిగాక నిలబడ్డానికి ఛాన్సే లేదు. నేలపై పాక్కుంటూ ముందుకు పోవాల్సిందే. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 6 కిలోమీటర్ల మేర ఈ సొరంగం ఉన్నట్లు అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. పార్లమెంట్ అలాగే ఏపీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా చేస్తాను. ఇక్కడి నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎర్రకోట వరకు ప్రధానంగా ఈ ఎర్రకోటే కానీ ఇతర ముఖ్యంగా యమునా నదికి సైతం ఈ టన్నల్ ముఖ్యంగా ఈ సొరంగ మార్గం కలుపుతుంది అనే విధంగా అయితే కథనాలు ఉన్నాయి. కానీ దీని వెనుకున్న రహస్యం ఏంటి, అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏ తీరానికి వెళ్తుంది, ఈ మార్గం ఇక్కడ ఓపెన్ అయిన ఈ సొరంగ మార్గం అనేది ఏ ప్రాంతానికి చేరుతుంది అన్నది మాత్రం పూర్తి స్థాయి ఆధారాలు అయితే లేవు. ఒక మనిషి పట్టేందుకు వీలుగా ఈ సొరంగ మార్గం అయితే ఒక మనిషి కన్నా ఎక్కువగా ఎవరు కూడా ఒకేసారి ఈ సొరంగ మార్గంలోకి దిగలేరు. కేవలం ఒక మనిషి పట్టే విస్తీర్ణం మాత్రమే ఉంది. లోపల కూడా ముఖ్యంగా లైటింగ్ వ్యవస్థను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిమేర ముఖ్యంగా కింద కూర్చుని మాత్రమే వెళ్ళగలిగే స్పేస్ మాత్రమే ఉంది. ఇది ఎంత దూరం వెళ్తుంది, ఈ స్పేస్ అనేది ఈ మార్గం గుండా ఎంత దూరం వెళ్తుంది, పూర్తిగా ఈ పైన ఉన్న సీలింగ్ మొత్తం కూడా ఈ సెంట్రల్ హాల్ ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ఉందో పూర్తిగా ఇది ఈ మధ్య భాగం మొత్తం కూడా సెంట్రల్ హాల్ మొత్తం కూడా ఈ సొరంగ మార్గం గుండానే ఉంది. అలాగే ఇటుపక్క ముఖ్యంగా ఇటువైపు కూడా ఒక మార్గం అయితే ఉండడం జరిగింది. ఇది ఎటువైపు వెళ్తుంది అనేది కూడా తెలియదు. సో పూర్తిగా ఈ సెంట్రల్ హాల్ మీదుగానే ఇక్కడి నుంచే ఈ సొరంగ మార్గం ఎటువైపు దారి తీస్తుంది, అసలు ఇక్కడి నుంచి ఎటువైపుకి ఈ సొరంగాన్ని నిర్మించడం జరిగింది అనేది మాత్రం ఇంకా అధ్యయనం చేస్తే, భారత పురావస్తు శాఖ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే మాత్రమే తెలిసే వీలుంటుంది. అప్పటి వరకు ఈ రహస్యం అనేది ఒక మిస్టరీగానే ఉండే అవకాశం ఉంటుంది. చరిత్రకారులు అయితే మాత్రం ముఖ్యంగా 1912లో అటు కోల్కతా నుంచి ముఖ్యంగా బ్రిటిషర్స్ రాజధానిని ఢిల్లీకి మార్చడం జరిగింది. అనంతరం 1926లో దీన్ని ఒక కోర్టుగా సైతం వారు వినియోగించడం జరిగింది. ఆ తరువాత ముఖ్యంగా ఎవరైతే స్వాతంత్రోద్యమ పోరాటంలో ఇక్కడ ముఖ్యంగా పోరాడుతూ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఎవరైతే ముఖ్యంగా ఉద్యమిస్తున్నారో వారిని ఉరితీసేందుకు ఇక్కడ ఇదే అసెంబ్లీ పరిసరాల్లోనే ఒక జైలు గది, ముఖ్యంగా ఉరిశిక్షను అమలు చేసే కారాగార గృహాన్ని సైతం ఇక్కడ ఉంచడం జరిగింది. సో అక్కడికి ఈ ముఖ్యంగా ఎర్రకోట మీదుగా ఈ ఉద్యమకారులందరినీ కూడా బహిరంగంగా తీసుకొస్తే ఒక ఉద్యమం పెళ్ళబలుకుతుందన్న కారణంలోనే వారందరినీ కూడా ఈ రహస్య మార్గం గుండా తీసుకొచ్చి వారిని ఇక్కడ ఉరితీసేందుకు సైతం ఒక గదిని ఏర్పాటు చేసుకుని ఈ సొరంగ మార్గాన్ని వినియోగించుకుంటున్న ఉండి ఉంటారు అన్నది ఒక కథనం అయితే ఉంది. అయితే అదే నిజంగా
అప్పటి వరకే ముఖ్యంగా ఈ బ్రిటిషర్స్ కాలంలోనే దీన్ని నిర్మించారా, ఆ మేరకు మాత్రమే దీని యొక్క కథనాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. భారత పురావస్తు శాఖ ముఖ్యంగా ఈ అసెంబ్లీలో ఉన్న ఈ రహస్య మార్గం, సొరంగ మార్గానికి సంబంధించి ఎటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ భరత్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణం నుంచి. ఢిల్లీ అసెంబ్లీలోని సొరంగం పొడవు 6 కిలోమీటర్లు ఉంటుందని స్పీకర్ రామ్నివాస్ గోయల్ అన్నారు. ప్రస్తుతం సొరంగం ప్రవేశ ద్వారం కనిపించిందని, అంతకు మించి లోపలికి వెళ్లదలుచుకోలేదన్నారు. సొరంగం దారి అంతా మెట్రో పనుల కారణంగా మురుగు కాలువల వల్ల నాశనం అయిపోయి ఉంటుందని చెప్పారు. इस सुरंग की चर्चा को विचार करते हुए इस सुरंग हमने फाइंड आउट की। 4 मीटर लंबी हमने खुदाई की। पूरी लंबी तो खुदाई कर नहीं सकते कि वो सुरंग लाल किले तक डैमेज हो चुके। मेट्रो के पिलर बन गए, 40 फीट तक पाइल फाउंडेशन हो गया, लेकिन ये सुरंग मिल गई। इसके 3 मुँह हैं, एक मंच की ओर आता है और एक लाल किले की ओर जाता है, एक फांसी घर की ओर जाता है। और ये आज़ादी की 75वीं वर्षगांठ है। हालांकि 2016 में इस पर सब कुछ हो चुका था, अखबारों में उस वक्त आ चुका था। अब दोबारा से मुद्दा क्यों उठाया है मुझे समझ नहीं आया, इसकी मुझे जानकारी नहीं, लेकिन मीडिया ने उठाया है, अखबारों में दिया है, सभी अखबारों ने कवर किया, सभी चैनल्स ने, और बहुत अच्छा स्पेस देके कवर किया। मैं सबको साधुवाद देता हूँ। ఢిల్లీ అసెంబ్లీలో సొరంగం సంబంధించి TV9 ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తోంది. ఈ సొరంగానికి సంబంధించి 10 టీవీ ప్రతినిధి గోపికృష్ణ మనకి ఈ సొరంగానికి సంబంధించి దృశ్యాలు మనకి చూపిస్తున్నారు. ఈ సొరంగ మార్గం అసెంబ్లీ సెంట్రల్ హాల్ నుంచి స్టార్ట్ అయి ఉంది. దాదాపు 6 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఒక మనిషి కేవలం కూర్చొని మాత్రమే వెళ్ళగలిగే స్పేస్ ఈ సొరంగంలో ఉంది. అయితే దీన్ని గతంలో స్వాతంత్ర సమరయోధులను వాళ్లను మరో ప్రదేశానికి తరలించడానికి వాడేవారు అని చెప్తున్నారు. కానీ చరిత్రకారులు మాత్రం ఇది అంత పొడవు ఉండే అవకాశం లేదు అని చెప్తున్నారు. 10 టీవీ ప్రతినిధి గోపికృష్ణ మనకి ఎక్స్క్లూజివ్గా ఆ సొరంగ మార్గంలో వెళ్ళి మనకు ఆ దృశ్యాలు చూపిస్తున్నారు. ఆ సొరంగం ఏ విధంగా ఉంది, అది ఎటువైపు వెళ్తుందన్న విషయాలను మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అయితే అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు కూడా ఈ సొరంగం ఉంటుంది అన్న వాదనలను మాత్రం చరిత్రకారులు కొట్టిపారేస్తున్నారు. అయితే దీన్ని వేరే పనుల కోసం ఏమైనా వినియోగించి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు చరిత్రకారులు. అసెంబ్లీలో ఉన్న టన్నెల్ను 10 టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది.